యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి మన విశ్వాస జీవితాలను సంపూర్ణంగా నడిపించడానికి ఇష్టపడుతూ ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి లేఖనాన్ని పరిశీలిద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. 1 John 2:28. కాబట్టి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండగలము? భూమి మీద ఎవరైతే ఆయనతో, ఆయన కొరకు, ఆయనలో నిలిచి ఉంటారో, ఆయన వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అంటాడు, పౌలు అంటాడు, నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు ఈ పనులు ఇలా చేస్తూ ఉండండి అని. యేసుక్రీస్తు వారు మనకేం చేశారంటే ఆయనకు ఒక మార్గం ఇచ్చి, ఇదిగో ఇది మార్గం, దీనిలో మీరు నన్ను వెంబడించండి అని చెప్పి, ఈ మార్గంలో మీరు వస్తే దేవుని దగ్గరికి వస్తారని చక్కటి విశ్లేషణను, బోధను, మార్గాన్ని చూపించి ఆయన పరలోకంకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడో అలా వస్తారని కూడా మనతో చెప్పాడు. మనందరం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము ఆయన దగ్గర నిలబడడం కొరకు కూడా ఎదురు చూడాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ప్రభువా తొందరగా వచ్చి ఈ బాధలన్నీ పోతాయి, తొందరగా తీసుకెళ్ళిపో, ఈ బాధలు చూడలేకపోతున్నావు, ఈ కష్టాలు పడలేకపోతున్నావు, ఇంకా ఎంతకాలం, తొందరగా వచ్చే ప్రభువా అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమే, యేసు ప్రభు వారు తొందరగా వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు నువ్వు నిలబడతావా లేదా ముందు అది కూడా చూసుకో. యేసు ప్రభు నమ్మేసి బాప్తిసం తీసేసుకుని నేను ప్రభు వాళ్ళకి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సంఘంలో ఉన్నాను, నేను సభ్యత్వం ఉంది, నాకు బోల్డ్ మంది పాస్టర్లు తెలుసు, నాకు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి 30 సార్లు చదివాను, నేను సువార్తకి వెళ్తాను, నేను సంఘాలు నడిపిస్తాను, నేను వాక్యం చెప్తాను, నేను పాటలు పాడతాను, నేను ఆరాధిస్తాను. బాగుంది. క్రైస్తవ సాహిత్యం నీకు అంతా తెలిసిపోయినంత మాత్రంలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావని మాత్రం అనుకోకు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన పద్ధతి ఏంటంటే, బైబిల్ చెప్తుంది ఆయన రాకడ యందు మనం ఎదుట సిగ్గుపడకుండా ఉండడానికి. ఎందుకు సిగ్గుపడతామో తెలుసా? మీరు ఒకరోజు భూమి మీద ఈడైతే దేవుని దగ్గర ఉండడో ఎవడైతే అనుకుంటాడో ఆడుంటాడు అక్కడ. వీళ్ళు గ్యారంటీగా ఉంటారు అనుకున్నాడు కనపడ్డా అక్కడ మనుషులు సిగ్గుపడతారు. ఇదేంటి వాళ్ళ పరిస్థితి అలాగుంటే నా పరిస్థితి ఏంటంటే, నువ్వు వెతుక్కునే లోపు అది అగ్ని కానీ సమాధానకరమైన ప్రదేశం కానీ రెండే జరుగుతాయి. అది పరలోకం కానీ నరకం కానీ. ఆ పరిస్థితికి వెళ్ళేటప్పుడు మనము ఖచ్చితంగా సిగ్గుపడకుండా ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలంట. సంఘాల్లో, మీటింగుల్లో ఎప్పుడైనా పెద్ద పెద్ద పాస్టర్లు, బయట నుంచి దేశాల నుంచి వచ్చిన పాస్టర్లు మనల్ని సవాల్ చేశారనుకో, మీరు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తారా ఇక్కడ ఎవడన్నా అంటే, కొంతమంది సగం ఎత్తారు, కొంతమంది కొంచెం ఎత్తారు, కొంతమంది ధైర్యంగా ఎత్తేస్తారు, ఇంకోటి లేచి నుంచుని పోతారు కూడా, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు వస్తేని. ధైర్యముగా నిలబడటం అంటే లేచి నిలబడడం కాదు, కేకలు వేయటం కాదు, ఇంకేదో పద్ధతిలో మనము మన ధైర్యాన్ని ప్రదర్శించే పని కాదు. కానీ దేవుని యొక్క పద్ధతులు మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి కొన్ని పద్ధతుల్లో నుంచి ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. 53వ అధ్యాయము 53వ కీర్తన, Psalm 53 verse 2. 53 వచనము 2. 53వ కీర్తన వచనం 2. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. నరులను ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడంట. ఎలాంటి పరిశీలనిస్తున్నాడు? అసలు దేవుని వెతుకువారు ఉన్నారేమో అనే విషయం చూసి ఆయన పరిశీలిస్తున్నారు. నేను దానికి ఒక పదం చెప్తాను, కొంచెం మారుస్తున్నాను. ఏంటంటే విజిలెన్స్. ఒక విధంగా చెప్పాలంటే అది నిఘా. దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా నిజమైన మెలకువతో వెతుకులాడుకునే పద్ధతిలో ఉండాలంట. దేవునిలో నిలిచి ఉండడం అంటే, దేవునిని నా జీవితంలో, నా పరిధిలో, నా కుటుంబంలో, నేను పనిచేసే ప్రదేశంలో, నేనుంటున్న స్థలంలో నేను దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నానా లేదా అనేది మనుషులు చూస్తున్నారు. అదే విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి చాలా వస్తువులు సుపరిచితంగా మారిపోయాయి. ఇంతకు మునుపు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, సిబిసిఐడి అనేటువంటి క్రైమ్ బ్యూరో వాళ్ళు చేసే కొన్ని పనులు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవారట, ఈ బటన్కి ఇప్పుడైతే స్పై కెమెరాలు, ఈ బటన్లలో కెమెరాలు పెట్టేయటం, పెన్ కెమెరాలు, ఇంకేవో రకరకాల కెమెరాలు. ఇప్పుడు అందరికీ నోటెడ్ ఈ కెమెరాలు. ఎక్కడ ఉంటాయో తెలీదు. ఒక ప్రదేశంలో ఎక్కడో సీసీ క్యామ్ ఫిక్స్ చేసి ఉంచుతారు. ఆ ప్రదేశంలో జరిగిన దొంగతనాలు ఫుటేజ్ అంతట్లో మనం దొరికిపోతా ఉన్నాం. ఇది మీరు చూసినా చూడకపోయినా మీ పరిస్థితులన్నింటినీ ఇదేం చేస్తుంది మీకు తెలుసా? ఇది నాకు తమ్ముడు హరదీప్ వాళ్ళు, అమ్మగారు వాళ్ళు అక్కడ అమెరికా నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఏ వైరు కనపడదు, దీనికి కనెక్షన్ లేదులే అనుకుంటారు మీరు. తీరా దీనిలో రికార్డింగ్ అంతా నా ఫోన్లో కనపడతా ఉంటుంది.
ఎంత దూరం వెళ్ళిపోయినా సరే. ఏమిటి దీనిలో గొప్పతనం? దీనికి ఇన్బిల్ట్లో ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసారనమాట. కాబట్టి దీనికి ఏ రకమైన వైర్లు లేవు కాబట్టి కనెక్షన్ లేదని పొరపాటున అనుకుంటే మొన్న చిల్డ్రన్ క్యాంప్లో కూడా ఇవి పెట్టాం. మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో రోజుకు ఒక ప్లేస్ మార్చి దీని ద్వారా అన్నీ రికార్డ్ చేసుకున్నాం. ఏమైనా వస్తువులు పోకుండా మనుషులు చేసే పనులు ఏంటి, ఆ రూమ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, కొన్ని పోయిన వస్తువులు దొరికిపోయాయి. ఎందుకనంటే ఇది నిఘా చేస్తుంది, ఇది పట్టుకుంటుంది. మనుషులు చేసినటువంటి పనులే కాదు, మనుషులు చేసేసిన కొద్ది రోజుల తర్వాత కూడా దీని లోపల ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా దీనిలో పెట్టేసి ఉన్నాయి. ఆలోచించండి, ఎప్పుడైనా యేసుక్రీస్తులో నిలిచి ఉండేటప్పుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తు నాతో ఉన్నాడు అనేటువంటి పరిస్థితుల్లో మీరు నిఘా చూసినట్లుగా చూసారా? ఒకవేళ ఆడపిల్లలు ఏం లేదండి, మగపిల్లలకు కూడా మీరు ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నారు అనే విషయం మీరు చెప్పకుండానే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది. ఎలాగో చెప్పండి, మీ తల్లిదండ్రులకు తెలిసిపోద్ది. యవ్వనస్తులు ఉన్న పిల్లలకి మీకు తెలుస్తుంది ఆ విషయం. మీరు ఫోన్లలో మాట్లాడుతున్నా, ఎవరితోనైనా ఎక్కువసేపు ఏమైనా చేస్తున్నా వాళ్ళకి మీరేం చెప్పరు, మీరు చెప్తారా కావాలని? వాళ్ళు వద్దనేరు, కాకపోయినా మీరు చేసే పని వాళ్ళకి తెలిసిపోద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు మీరేమంటారు వాళ్ళని, మా మీద నువ్వు పెద్ద నిఘా చేసేస్తున్నావు, మమ్మల్ని పరిశీలిస్తున్నావు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని చూస్తున్నావు అని మీరు అంటారు. నిజమే, వివేకము కలిగి వాళ్ళు వెతుకుతున్నటువంటి పద్ధతిలోనే దేవుడు కూడా ఎవరైనా తనని వెతుకుతున్నారేమో అని చూస్తున్నాడు, తనను కనుక్కుంటారేమో అని చూస్తున్నాడు, తనను పని పెడతారేమో అని చూస్తున్నాడు. అలాంటి ఎలా కనిపెట్టాలి? నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క ఉనికిని ఎలా కనిపెడతావో నాకు తెలియదు, కానీ ఎలా కనిపెట్టాలో నీకు కొన్ని సూచనలు ఇస్తాను, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తులో నిలిచి ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చేసేటువంటి పని ఏంటంటే దేనికి భయపడరు. ఒకసారి చెప్పండి, ఏ సమస్యకి భయపడరు, ఎలాంటి పరిస్థితికి భయపడరు, ఎలాంటి పరీక్షకి భయపడరు, ఎలాంటి శ్రమకి భయపడరు. ఎందుకు భయపడరు? నిజానికి మనందరం భయపడుతున్నామా లేదా? మనందరం ఏం ఆలోచిస్తున్నామో తెలుసా? శ్రమ వచ్చినా, పరిస్థితి వచ్చినా, కష్టం వచ్చినా యేసుప్రభు వచ్చి కష్టం తీర్చాలి, కష్టము తీరిపోవాలి, కష్టంలో నుంచి మనం బయటకు రావాలి, పరిస్థితుల్లో నుంచి మనకు విడుదల కావాలన్నది మాత్రమే క్రైస్తవులకు బోధిస్తున్నటువంటి బోధ. నిజానికి దేవునిలో నిలిచి ఉండటానికి ఇష్టపడేవాడు ఏం చేస్తాడంటే దీన్ని ఎదురు చూడ్డు. ఏది? ఆయన వచ్చి సమస్యను ఎలా సాల్వ్ చేస్తాడో కాదు, సమస్య ఎలా సాల్వ్ అవుతుందో కాదు, ఎలా జరుగుద్ది, ఎలాంటి పరిస్థితులు ఆలోచిస్తాడు ఒకసారి చూపిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. రోమన్స్ 8:18. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఏం చేస్తున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు వాళ్ళకి ఏంటివి? అసలు ఆ రాబోతున్న విషయాలను చూడాలని ప్రయత్నం చేస్తాడు, కానీ ఈ శ్రమను చూసి ఈరోజు బాధపడేవాడు క్రైస్తవుడు కాదు. ఈరోజు సమస్యలోంచి బయటకు రావడం కొరకు మాత్రమే నీ క్రైస్తవ్యమే అయితే, మా దగ్గరకు రండి మిమ్మల్ని విడిపిస్తామనేదే బోధ అయితే, మీరు వచ్చి మాతో కలిసి రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారికి మీ సమస్యలు పటాపట్ ఊడిపోతాయి అని చెప్పేదే బోధ అయితే, దొంగ బోధ, తప్పుడు బోధ, అది క్రైస్తవ్యం కాదు. అది తావీజ్ మహిమ, దానిలో ఉంది ఆ మంత్రం. అది తీసుకెళ్ళి నీ తల కింద దిండు కింద పెట్టుకో, తెల్లారేపటికి నువ్వు లేచిపోతావంటే ఇదే. అలా జరిగేది ఏమీ క్రైస్తవ్యంలో లేదు. నీవు సమస్యలను ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తాడు, ఆ పరిస్థితులను నువ్వు దాటించడానికి నీతో ప్రభు ఎలా నడుస్తాడో చూపిస్తాడు. దేవుని యొక్క పద్ధతి విధానాలను వేరొక విధంగా మలిచి చెప్పుకుంటే అది క్రైస్తవ్యం కానే కాదు. మరి ఏమిటి? ఎందుకు భయపడ్డు? అసలు చులకనైన శ్రమగా చూస్తాడు, రాబోతున్న మహిమను కొరకే అతని దృష్టి అంతా ఎదురు చూస్తాడు. ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఆలోచన చెప్తాను. ప్రతి పరిస్థితిలో క్రైస్తవులారా, మీతో పాటు మీరు దేవునిలో నిలిచి ఉండడానికి, దేవునితో నిలిచి ఉండాలని మీరు అనుకున్నట్లయితే దానిలో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అసలు నీకు ఏదైనా ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అసలు జీసస్ ఎలా కలుసుకుంటాడో చూడండి, పరిస్థితిని చూడకండి. మేక్ షూర్ ఈ దినము నువ్వు చాలా జాగ్రత్తగా విషయాలను అర్థం చేసుకో. ఈరోజు నీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా కలుగు చేసుకుంటాడో చూడు. అంతేగాని డెలివరెన్స్ ఎలా వస్తుంది, ఎప్పుడు వచ్చేస్తుంది, ఎన్ని గంటలకని చెప్పారు పాస్టర్ గారు, ఏ టైంకి, ఏమన్నా డెలివరీ టైమా స్కానింగ్ మిషన్ చూసి నీకు చెప్పడానికి? అలాంటి టైం మిషన్ లేవు, అలాంటి ప్రాసెస్ లేవు. అలాంటి ప్రవచనాలు చెప్పే పాస్టర్లు దొంగ బోధకులు. 3 రోజులకి అయిపోద్ది, 2 రోజులకి అయిపోద్ది, అసలు ఇలాంటి మాటలు వినకండి. యేసు ఎలా కలుగు చేసుకుంటాడో చూడండి. నీ జీవితంలో ఆయన కలుగు చేసుకునేటువంటి పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నీతో ఆయన ఎలా కలుగు చేసుకుంటాడు? అంత పెద్ద తీవ్రమైన పరిస్థితి రావచ్చు, ఆయన ఎలా కలుగు చేసుకుంటాడు చూడండి. ఒకవేళ ఇప్పుడు నా జీవితంలో ఒక పెద్ద తీవ్రమైన పరిస్థితి వచ్చింది అనుకుందాం, నేను యేసులో నిలిచి ఉండాలని అనుకుంటున్నాను.
అప్పుడు నేనేం చేస్తానంటే ఈ పరిస్థితిని చూసి నేను ఏడవను, భయపడను, వేదన చెందను, చిరాకు పడను. ఎవడరా బాబు ఇలా కలిగించిందని వాడి మీదకి వెళ్ళి కేకలు వేయను. ఒకటే ఆలోచిస్తాను నింపాదిగా, ప్రభువా ఇప్పుడు ఎలా కలుగు చేసుకుంటావు, ఎలా ఇంటరాక్ట్ అవుతావు ఇప్పుడు నా లోపలికి, నా పరిస్థితుల్లోనికి ఎలా ఎట్నుంచి నువ్వేం చేయబోతున్నావు, అక్కడ మనిషి బాగా ఎదురు చూస్తాడు. రెండవది, సమస్యకు సొల్యూషన్ ఎలా ఇస్తాడు, పరిష్కారం ఎలా వస్తుందో వెతుకుతాడు. అంతేగాని పరిష్కారం తనేం చేయగలడో, తన పని ఏం చేయగలడో చూడడు. ఎంతసేపు మనిషి ఏమనుకుంటాడంటే మానవ ప్రయత్నం మీద మనసు పెట్టి లగ్నం చేసుకుని రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల ప్రార్థనలు చేస్తాడు. ఉదాహరణకి మన జీవితంలో దేవుని సన్నిధిని వెతకాల్సిన మనము సమస్యను బట్టి ప్రార్థనలను ఎక్కువగా చేయించుకోవడం నేర్చుకుంటూ ఉంటాం. ఇది మానసిక ఆనందమే తప్ప దేవుడు నువ్వు ప్రార్థన చేసావా లేదా అనే దాని మీద పనిచేయడు. నీ విశ్వాసము కన్నులకు కనపడేటట్లు మోకరించావా, ఉపవాసం ఇచ్చావా, కళ్ళతో నీళ్లు కార్చావా లేదా, చీమిడి చీదావా లేదా, వాళ్ళింటికి వెళ్ళావా, వీళ్ళింటి దగ్గరికి వచ్చావా, పాస్ గారిని పిలిచావా, కానుకి ఇచ్చావా, వీటన్నిటి మీద పనిచేయడు ఆయన నీతో ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు అలాంటి సమస్యకు ఎలా వస్తుంది పరిష్కారం. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు, సమస్యకు నేను ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. సమస్యకు ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం నువ్వు ప్రభులో నిలిచి ఉన్న వ్యక్తి సమస్యకు భయపడడు, పరిస్థితికి భయపడడు, కంగారు పడడు, కలవరపడడు, చింతించడు, వేదన చెందడు, అధైర్యపడడు, నిరుత్సాహపడడు, అసలు ఏ రకంగా కూడా చలించడండి. ఒకటే విషయం, అసలు ఇప్పుడు ప్రభు ఎలా పరిష్కరిస్తాడు, ఎందుకంటే నీకు మార్గాలన్నీ అయిపోయినాయి, ఆల్ యువర్ అటెంప్ట్స్ వాస్ ఫెయిల్డ్, ఏ రకమైన దారి తెరవబడదు. కానీ దేవుడు నీ కొరకు ఒక కొత్త దారి తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రొత్త దారి కోసమే ఎదురు చూసి దేవుని యొక్క పరిష్కారం ఎలా జరుగుతుంది, ఎలా జరుగుద్ది, ఎలా వస్తుంది. ఈలోపు మనకేమవుతుందో తెలుసా అండి, నిరుత్సాహం వచ్చేస్తుంది, చెమటలు వచ్చేస్తాయి, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. లాస్ట్కి ఏం దేవుడులేండి, ఏం దేవుడా, దేవుడే, ఆయన దేవుని కుమారుడని యేసే. ఈలోపు నీ హృదయం నిన్ను మోసగించి నీ భక్తికి ఒక సవాలు విసురుద్ది. ఏమి ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకుంటే నీకేం జరిగింది, ఏం మేలైంది, అయితే ఏం చేద్దాం, అయితే మళ్ళీ వెనక్కెళ్తామా, వెళ్ళలేము, అలాగని వదిలేద్దామా, వదలలేము, మరి ఏం చేద్దాం. కనీసం ఇప్పటికైనా సరే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి ఆయనలో నేను నిలిచి ఉండాలి అనే విషయాన్ని గమనించు. దట్ ఈస్ ద టైం. నీ మనస్సులో నుంచి వచ్చేటువంటి ఆ ద్విమనస్సు నిన్ను చక్కని బయటికి తీసేస్తాడు దేవుడు. దయచేసి ద్విమనస్సులోనికి వెళ్లకుండా, రెండవ తలంపులోనికి రానివ్వకుండా, అపవాదికి ఆశ్రయం ఇవ్వకుండా, అపవాది యొక్క పద్ధతుల్లో కోపము, చిరాకు, అరవడం, కేకలు వేయడం, తిట్టుకోవడం, దూరంగా వెళ్ళటం, దేవుని సన్నిధికి దూరం అయ్యి బీచ్కో, జూకో, మనుషుల దగ్గర పార్కుల్లోకో, సినిమాల్లోనో, టీవీలోనో ఇంకెక్కడోకి వెళ్ళి కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి దేవుని పరిష్కారం వైపు ఎలా పరిష్కరిస్తాడో ఒకసారి చూడాలి. మూడవది, ప్రతి సమస్యకు క్రైస్తవుడు దేవునిలో నిలిచి ఉండేవాడు భయపడకుండా ఎలా కనిపెడతాడో చెప్పనా, ఎవరిని వాడుకుంటాడో వెతుకుతాడండి. ఎవరిని వాడుకుంటాడు ఇప్పుడు దేవుడు, నీకు తెలిసిన వ్యక్తినా, నీ శత్రువునా, ఆయన ఎవరెవరితో పనిచేయగలడు చెప్పండి. శత్రువు ఎదుట నీ భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు. నీకు సహాయం ఎక్కడి నుంచి పంపుతాడో కూడా తెలియదు. నువ్వేమో కొండలతో ఎదుగుతున్నావేమో, సహాయం ఎక్కడి నుంచి రావాలి, యెహోవా వద్ద నుంచి వస్తుంది. ఎవరిని వాడుకుంటాడు ప్రభా, ఎవరు వస్తారు, ఎవరెవరో కనపడతా ఉంటారు నీకు, ప్రతిదీ దేవుని సహాయం అని ఎదురు చూస్తావు, ప్రతిదీ ప్రయత్నం చేస్తావు. కానీ నీ హృదయంలో నుంచి నువ్వు ఆలోచించాల్సింది, ఎవరిని వాడుకుంటాడు ఇప్పుడు దేవుడు, ఈమెనా, ఇతన్నా, ఈయన. నీకు నీ డైవర్షన్, ఇప్పుడు నీ సమస్య అంతటిలోంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు దేవుడు ఎవరితో పనిచేస్తున్నాడు, ఎలా పనిచేస్తున్నాడు. నేను దేవునిలో నిలిచి ఉన్నాను కాబట్టి నా సమస్యను తీసేయాల్సిన పని ఎవరిది, ఆయిందే. కాబట్టి నేను ఇంకా మనుషులను చూడను, పరిస్థితులను చూడను, అవమానాలను ఎదుర్కోను. లేక ఆ రకమైన పరిస్థితులు ఏమైనా ఒకవేళ కొడతారా, కొట్టుకో అని ఉల్లాపకిచ్చేస్తాడు. స్టెఫెన్ ఎదుర్కో దేవుని చూస్తూ ఉంటాడు. అదే పరిస్థితి ఏర్పడుతుంది నీ విశ్వాస జీవితంలో. దేవునిలో నిలిచి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ నువ్వు ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటంటే ఎవరెవరిని వాడుకుంటున్నాడు, ఎవరెవరిని. నేను చెప్తున్న విషయాలను మీరు పరిశీలించుకోండి. మీ ఆత్మీయ జీవితాలలో ఇప్పటి వరకు అనేకమైన సమస్యలు మీకు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా పరిష్కారం ఉంటుందని నీకు తెలియని వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ అయ్యారు, నీ సమస్యను విడిపించారు. నువ్వు దేవునిలో నిలిచి ఉండేటప్పుడు మాత్రమే నీకు వచ్చే సహాయం. ఇప్పటికీ నీకు కొన్ని ప్రదేశాల్లో సహాయం దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఆ పరిస్థితుల్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ జనరలీ, ఆ పర్టిక్యులర్ లైన్లో, ఆ పర్టిక్యులర్ సమస్యలో, ఆ పర్టిక్యులర్ పరిస్థితుల్లో, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ నీ చుట్టూ ఉండేటప్పుడు, ఆ అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు దేవుని కొరకు నిలిచి ఉండలేవు. ఖచ్చితంగా నీ నోరుని వాడుంటావు, నీ క్రియలు వాడుంటావు, నీ పద్ధతులు వాడుంటావు, నీకున్నటువంటి మాయోపకరణాలు చాలా పెద్దవి, ఏవో వాడేస్తుంటావు. అందుకే దేవుడు కలుగు చేసుకోడు. నువ్వు వెతకైతే ఇప్పుడు ఆ సమయంలోనే లేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని వాడుకుంటావు అన్నది ఆలోచించాలి.
నాలుగవది, సమస్యలు దేవుని కొరకు ప్రత్యేకంగా తయారైపోయినప్పుడు, ఒకవేళ యేసుక్రీస్తు కొరకే నీకు ఆపద శ్రమలు చుట్టూ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? అల్లరికి కర్త, సమాధానానికి కర్త. దేవునికి స్తోత్రం. సమాధానకర్త నీ జీవితంలోకి వచ్చి ఎలా సున్నితంగా పరిష్కరిస్తాడో చూస్తూ ఉంటాడండి. దేవుని కలుగు చేసుకుంటే అల్లరైపోద్దా, సమాధానం అవుద్దా? మీకు తెలుసా, చాలా సందర్భాలలో పెద్ద పెద్ద అల్లరైపోతూ ఉంటుంది. ఈలోపు ఎవరో ఒక మనిషి వస్తాడండి, జస్ట్ అలా నిలబడగానే మొత్తం మబ్బు ఎగిరిపోయినట్టు అలా సమస్య అంతా కామ్ అయిపోయి ఏమవుదండి, కామ్గా వెళ్ళిపోతుంటారు. అక్కడ దేవుని సమాధానం వచ్చింది. అంటే ఆ పరిస్థితుల మధ్య సున్నితమైన పరిష్కారం. ఇట్స్ ఈజీ. ఒక్క మాట మాట్లాడతారు ఎవరో, డబ్బుకి పరిస్థితి అంతా సరే అలా చేద్దాం కానిచ్చండి అనే టప్ మన జనమందరూ వెళ్ళిపోతారు. నీ ఇంట్లో పరిస్థితి అంతా పెద్ద సమస్య అనే తాళం కప్పు ఉంటుంది, సమాధానం అనే చిన్న తాళం చెవి ఉంటుంది. టక్కున ఓపెన్ అవుద్ది, ఇక ఎవరికి గోల్ ఉండదు. అది ఎలా పరిష్కరించబడుతుంది, ఎంత సున్నితంగా పరిష్కారం అవుతుందో మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు, దేవుల్లో నిలిచి ఉండేవాడు. అంతేగాని వాడు ఒక మాట అన్నప్పుడు డైలాగ్ టు డైలాగ్ రెచ్చిపోతామా లేదా? సమస్య నువ్వెందుకన్నావు ఏమండి అనేసిన తర్వాత ఎందుకన్నావు అంటే ఏం చెప్తారు చెప్పండి? దానికి ఏదో ఇంటెన్షన్, అది గుడ్ ఇంటెన్షనా బ్యాడ్ ఇంటెన్షనా? బ్యాడే అనేసావు. ఇప్పుడు అనేసిన దాన్ని వెనక్కి తీసుకోవడానికి మనసు లేదు, అవతల వాళ్ళకి అంత నీ అంత ప్రేమ లేదు, నీ అంత క్షమించే గుణం లేదు, అందుకని వెనక్కి తీసుకోరు. అలాంటప్పుడు నువ్వు క్షమించేస్తే పోలే. ఆ సమయంలో నువ్వు ఆలోచించాల్సి, నువ్వెందుకు అన్నావు అనే దానికి తిరగబడే డైలాగులు కాదు. ఆ సమయంలో ప్రభువా ఇది ఇంత పెద్ద గొడవ అయిపోద్ది అనుకున్నాను, ఏ గొడవ అవ్వకుండా భలే సున్నితంగా పరిష్కరించావే, భలే చేసావే, నీకు స్తోత్రం. ఒకసారి ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, అన్నయ్య రాత్రి అమ్మగారిని చూస్తే తెల్లారి పుట్టింటికి వెళ్ళిపోద్ది అనిపించింది, కానీ దేవుడు భలే ఆపేశాడు అన్నయ్య. ఎలా ఆపాడరా? ఏమన్నావు నువ్వు? ఏమైనా అయ్యిందా? ఏమనలేదన్నా, సర్లే అన్నాను అంతే. ఆ ఒక్క మాటకి ఎప్పుడు ఇంతకు మునుపైతే సర్లే అంటే ఏంటి సర్లే, మీ అమ్మాయి ఎలాగందని మొదలెట్టేది. ఇప్పుడు ఏమైందో తెలియదన్న, ఫ్యామిలీ సెమినార్ కాదు కానీ తప్పన అయిపోయి నేను సర్లే అన్నాను, గొడవ అయిపోద్దని గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. మళ్ళీ ఒక నిమిషం మొహం చూశాను, నవ్వుతుంది. ఏంటి ఇలా అయిపోయింది ఒకసారి అనుకున్నాను. ఆ చిన్న మాటతో అంత పెద్ద తుఫాను ఆపేసిన దేవుడు నిజంగా గొప్పోడని తెలుసా? నువ్వు దేవుల్లో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ చిన్న మాట, దట్స్ ద హోలీ స్పిరిట్స్ వాయిస్. చిన్న మాట పెద్ద సమస్యకు పరిష్కారంగా, నీ సిచ్యువేషన్స్ అన్ని మార్చేలా, నీ గొప్ప అద్భుత సహాయం అందేలాగా ఒక చిన్న స్వరాన్ని ఆయన నీ కొరకు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు యేసుక్రీస్తు వారు అలాంటి సమయంలో నీ ఇంటి చుట్టూ, నీ ఒంటి చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ రకరకాల తీవ్రమైన పరిస్థితులు గందరగోళంగా ఏర్పడిపోయేటప్పుడు మనిషికి అర్థం కావాలి, నీతో ఎలాంటి మాట ఇస్తున్నాడు, నీ హార్ట్లో ఎలాంటి మాట వస్తూ ఉందో ఎదురు చూడాలి. ఎలాంటి మాట నాకు ఇస్తాడు? కొంతమంది మీకు తెలుసో లేదో పొద్దున్నే లేచిన వెంటనే ఒక్కొక్క పాట పాడుతూ ఉంటారు. సినిమా పాట కాకపోవచ్చు 90% భక్తిపరులకి. పొద్దున్న లేచిన వెంటనే ఒక బైబిల్లో ఒక పాట మాట గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఆ పాట పొద్దునుంచి మీరు ఆపుదామన్నా, బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసిన దగ్గర నుంచి, స్నానం చేసిన దగ్గర నుంచి, టిఫిన్ తిన్న దగ్గర నుంచి బయటికి వెళ్ళేంత వరకు నీకు దేవుని మాట, అది రింగింగ్ సౌండ్ లోపల నుంచి నీ రింగింగ్ సౌండ్ లాగా బయటకు కనపడతా ఉంటుంది. నువ్వు పాడడానికి ఆపేస్తా ఉన్నా దాని నెక్స్ట్ వాయిస్ కనపడతా ఉంటుంది, మ్యూజిక్ కనపడిపోతూ ఉంటుంది. ఏమిటో నీ హృదయ రాగము బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆ సమయంలో నీతో మాట్లాడే మాట ఏంటి? ఏమండి బాగా గొడవ పడేటప్పుడు ఎవరైనా సరే, దేవా ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడుతావు అని అడుగుతారా? డైలాగ్ రచ్చ అయిపోతున్న టైంలో, ప్రభు ఒక్క నిమిషం ఉండమ్మా, నువ్వు బాబు నీ డైలాగ్ తర్వాత మాట్లాడుకుని ఉండని, ప్రభు ఒకసారి నాతో నువ్వేం మాట్లాడుతావు అని అడగండి. ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? బయట దీపావళి చప్పుళ్ళు వినపడుతున్నప్పుడు నీకు ఫోన్లో మాటలు నీకు వినపడతాయా? బయట నిమ్మళంగా ఉన్నప్పుడు, నీ హృదయం నిమ్మళంగా ఉన్నప్పుడే దేవుని స్వరం వినపడద్ది. గొడవ అవనివ్వండి, నీ హార్ట్లో నెమ్మదిగా ఉండాలి. సమస్య పెద్దదైపోనివ్వండి, నీ కళ్ళు సమస్యను చూడకూడదు, క్రీస్తు సన్నిధిని వెతకాలి. నేను దేవునిలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నదే నీ గోల్ అయితే ఖచ్చితంగా దేవుని స్వరం నీకు వినపడదు, దేవుని మాట వినపడదు. ఓ మాట చెప్తూ ఉంటాడు, ఓ మాటకు మాట అందిస్తాడు. నువ్వేం మాట్లాడాలో, నువ్వు నోరు బెదిపి పెట్టి దానికి పదాలు ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలిసి నీకు మాట ఇస్తానన్నాడా లేదా? నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్తున్నాడు. నీకు ఏ మాట, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో చక్కటి జ్ఞానం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేస్తూ ఉంటాడు. నువ్వు అర్థం చేసుకోవాలి, నేను దేవుని సన్నిధిని వెతకాలి. నా టార్గెట్ అంతా ఏంటంటే నేను దేవునిలో నిలిచి ఉండాలి, దేవునితో నిలిచి ఉండాలి. అప్పుడే నేను ఈ పని చాలాసార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ విశ్వాస జీవితాలలో ఆ పని, ఆ మాట, ఆ పరిస్థితిలో మాట్లాడాలా వద్దా అన్నది మీరు దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకోండి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరున్నారో లేదో చూడకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వేం మాట్లాడేద్దాం అనుకుంటే మాట్లాడేసే లెక్కైతే నువ్వు దేవునిలో నిలిచి ఉండేవాడివి కానే కాదు, నువ్వు ఉండలేవు. ఏమండి
ఉదయకాలం మీరు ఎక్కడైనా బజార్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో మీరు మాట్లాడే సందర్భాల మధ్య దేవుని యొక్క స్వరాన్ని మీరు గుర్తుపట్టే కొద్దీ మీతో అవతల వ్యక్తులు పనిచేసే పని తీరు మారిపోతుంది. ప్రభు పనిచేస్తాడు వాళ్ళతో. సో నీ హార్ట్ అంతా కూడా దేవుని సన్నిధిలో దేవునితో నేను నిలిచి ఉండడం అనేదే కేంద్రంగా మారాలి. అప్పుడే నీ జీవితంలో ప్రతి పని చాలా పర్ఫెక్ట్గా చేయటం ప్రారంభిస్తాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎలా దాన్ని కంట్రోల్ చేస్తాడో చూడాలి. సమస్యను గాబరా పడకండి. సమస్యలు చూసిన వెంటనే మీరు మొఖాలు డేలేసేసుకుని, మొఖాలు ఎర్రబట్టేసుకుని, అవసరమైతే కత్తులు తీసేసి యుద్ధానికి వెళ్ళిపోయేలాగా తయారవకండి. జస్ట్ హ్యాండిల్ ద గాడ్. అసలు ఎలా కంట్రోల్ చేస్తాడు? ఇప్పుడు ఎవరెవరిని కంట్రోల్ చేస్తుంటాడు. కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటే, మా ఇంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకి గొడవ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎంత ఇష్టం ఉండదు అంటే పొరపాటున ఎవరైనా అన్నారు, ఆగండి, శాంతి శాంతి శాంతి, ఒక్క నిమిషం ఏంటి టాపిక్ మార్చేస్తాడు ఆయన. వెంటనే మాట్లాడేసి అది కదరా ఐస్ క్రీము అంటాడు. మనం ఒక్క నిమిషం గొడవ అయిపోయి ఏంటి ఐస్ క్రీమా, నువ్వు మాట మార్చేస్తాడు, మేము గొడవ ఆడుకున్నాం అన్నట్టుగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే గొడవలు పడ్డ వాళ్ళకి ఇష్టం ఉండదు. యేసుకు అస్సలు ఉండదు. పెట్టడం మీకు ఇష్టం కానీ పడడం ఆయనకి ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం. అస్సలు గొడవలు పడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పేరు సమాధానకర్త కదండి. గొడవలు పడతాడు. అయితే దేవుని బిడ్డలమైన మనం తప్ప ఆయన ఎప్పుడు గొడవ పడ్డు. ఒక్క విషయం, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రతిసారి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అదుపు చేయాలో మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇంటికెళ్ళా పనిచేయండి. మీరందరూ ఏం చేస్తారో తెలుసా? గొడవ అయిపోయిన తర్వాత బాబు తప్పు చేశాను, అయ్యా తప్పు చేశాను, ప్రభు తప్పు చేశాను, ఏసయ్య తప్పు చేశాను అంటాం. అలా చేయకుండా ఉండమని చెప్తాడు అంతే. మీరు ముందు చెప్తారా తర్వాత చెప్తారా? ఆయన ఏం చెప్తాడు? ముందు చెప్తాడు అంతే. నువ్వు చెయ్యకు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకోమని నువ్వు ఇంత పని ప్రచారం చేసి నా మీద కేసు రాసావు, రోడ్డుకి పెద్ద గొయ్యి ఉంది, హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా నేను పడిపోయాను, నా బండికి డ్యామేజ్ అయింది, నాకు డబ్బులు కొట్టన్నాడంట. న్యాయమా అన్యాయమా? హెల్మెట్ ఎందుకు పెట్టుకోమని గవర్నమెంట్ చెప్తుంది? నీకు దెబ్బలు తాడకుండా పెట్టుకోండి అని. మరి రోడ్డుకి కన్నం పెట్టినప్పుడు మరి దెబ్బలు తగిలితే బాధ్యత ఎవరిది? అంటే ప్రతి దానిలో తప్పు ఎతకాలంటే నువ్వు లాజిక్లో కరెక్టే, కొన్ని విషయాలలో నువ్వు ఆర్గ్యుమెంట్ చేసి కాసేపు వెళ్ళి ఎవరి దగ్గర నుంచో 10 రూపాయలు తెచ్చుకోవడానికి నువ్వు పనికొస్తావు. ప్రభు దగ్గర లాజిక్లు పనికిరావు. అస్సలు నో లాజిక్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏం అనుకుంటాడో, ఎలా అనుకుంటాడో, ఏం అంటాడో, ఏమి చెప్పాలో, ఏం చెప్పకూడదో బైబిల్లో రాసి పెట్టాడా లేదా? ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్. కాబట్టి నువ్వు దాని ప్రకారం వెళ్ళాల్సింది కానీ నీ సొంత లాజిక్లు వాడి దేవుని దగ్గరికి వచ్చి గెలవడానికి ఏమీ ప్రయత్నాలు చేయకండి. దేవుడు ఇలా చెప్పాడు కదా అంటే నువ్వు ఒక్క కోణమే చూస్తున్నావు, దేవుడు ఇంకో కోణంలో చూస్తే అదే వాక్యం నీకు మారిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఆత్మ చెప్తున్న సంగతులను గమనించి ఎట్లా అయితే దాన్ని కంట్రోల్లో ఉంచుతాడో దాన్ని నువ్వు నేర్చుకుంటావు. అంతేకాదు యేసుక్రీస్తు ఆ పరిస్థితుల మధ్య నిన్ను స్థిరంగా ఎలా ఉండాలో నేర్పిస్తాడండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తిరగబడిపోయే పరిస్థితులు వచ్చి ఎలాంటి సందర్భాలు నిన్ను అతలకుతలం చేసేసినా నీకు ప్రభు నేర్పించే పని ఏంటంటే స్టాండ్ స్టిల్, నిలబడి ఉండడం ఎలాగో నేర్పిస్తాడు. వెనక చూస్తే ఫరో సైన్యం, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు అటు తప్పిపోవడానికి లేదు. ఎర్ర సముద్రం అనేటప్పుడు మీరు వెళ్ళి ఆ ఇజ్రాయెల్ చరిత్రలో కనుక ఆ ప్రదేశాన్ని మీరు చూస్తే కాదేశు బర్నబార్ నుంచి బయటకు వచ్చి ఆ ఎయిర్ చూస్తే ఎలా ఉంటుందంటే కంప్లీట్ డీప్ కట్ అండి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఒక కొండ మీదకి వెళ్తారు అంతే, ఇంకెక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. పోనీ ఇజ్రాయెల్ ప్రయత్నం చేసి సముద్రం వైపు కాకుండా వెనక్కి తిరిగి పారిపోవడానికి అవకాశం లేని దారిది. అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయారండి. ఏం చేయాలో తెలియదు. మోసే కూడా కంగారు పడుతున్నాడు, భయం వేసింది. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, ఊరక నిలిచి చూడుడి, స్టాండ్ స్టిల్ అండ్ సీ, అంతే, నిలిచి చూడు. అప్పటి వరకు మోషేకి లోపల స్వరం కొరకు కనిపెడుతుండగా దేవుని మాట వినపడింది. మోషే నువ్వేళ నాకు మొరపెడుతున్నావు? నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంది ఆ మాట. నువ్వెందుకు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నిలిచి చూడు అంటాడు. చూడండి ఒకసారి అబద్ధం. ఎక్సోడస్ 14 ఆ పదాన్ని చదివినప్పుడు భయం వేస్తుంది. ఈ సమయంలో దేవుని మాట వినటానికి మోసే కాబట్టి ఉన్నాడు, మనమైతే చచ్చిపోదు ఇవాడు గుండె అయిపోయి. అక్కడ ఉంది చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఆల్రెడీ మోషే విన్న మాట అదే. ఇంకా కిందకు వచ్చి చూడండి 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడు. బాబు ఇంకా ఆపు నీ ప్రేయరు, నీ రిక్వెస్ట్లను.
కాబో అన్నాడు. ఎలా నాకు మొరపెడుతున్నావు? ఇది ప్రార్థన చేసే టైం కాదు, నువ్వు పని చేసే టైం. వెయిట్ అండ్ సీ అని చెప్పావు కదా, నేనే కదా నీకు చెప్పమన్నాను. నువ్వు వెయిట్ చేయి, చూడన్నాను. నువ్వు వెయిట్ చేయాలి, చూడాలి దేవుని కార్యము ఆ సమయంలో నీతో ఎలా పనిచేస్తుంది. ఎంత తీవ్రమైన యుద్ధమో, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న సందర్భంలో నిలిచి కార్యాలు చూడగలిగినటువంటి అనుభవానికి నిన్ను ఎలా నిలబెట్టాలో చూపిస్తాడు. నువ్వేమనుకుంటావు తెలుసా? పైన ఫ్యాన్ హుక్కు గట్టిగా ఉంటుందా, ఇంకేదైనా హుక్ గట్టిగా ఉంటుందా అనిపిస్తుంది. ఏదైనా మింగుదామా, ఏదైనా లేదు అడ్డం పడిపోదామా, ఎక్కడికైనా ఊరు వెళ్ళిపోదామా, కుటుంబాన్ని లేదు ఈ సంసారం లేదు ఈ గోలంతా వదిలేసి వెళ్ళిపోదామా, ఈ అప్పుల బాధ పడలేక ఇంకేదైనా చేసుకుందామా? ప్రభు అంటాడు, ఓరక నిలుచుని చూడు, ఇటువైపు అటువైపు ఎరా వస్తాయి. నీకు నేర్పించడానికేనండి. నువ్వు సమస్యను చూస్తున్నావు, నువ్వు అప్పును చూస్తున్నావు, అవమానాన్ని చూస్తున్నావు, ప్రభువుని చూడు. ఆయనలో నిలిచి ఉండే పద్ధతి అది. ఆయనలో నిలిచి ఉండే పద్ధతిని చూడు, అది చూడు. రేపటి దినము నువ్వు నిందారహితంగా దేని వరకు నిలబడతావు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ స్కానింగ్ డివైస్. ఒక చోట నిఘా పెడితే మొత్తం రికార్డ్ చేసుకుంటుంది. ప్రభు కూడా నిన్ను అలాగే చూస్తూ ఉంటాడు. అసలు వివేకం కలిగి అసలు నన్ను వెతుకుతాడా వీడు? అసలు వెతుకుతాడా? ఏమండి, పరీక్షల్లో మీకు టీచర్ కనబడుతుంది, పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, పబ్లిక్ ఎగ్జామ్స్, ఏదో ఇమీడియట్ మీరు దానిలో మంచి రిజల్ట్స్ రావాలి. మీకు ఇన్విజిలేటర్ దయ్యంలా కనబడతాడు అప్పుడు. ఎందుకు? ఎవడు ఏ తప్పు చేస్తే పేపర్ లాక్కుందామా అన్నదే వాడు వృత్తి. వాడు ఆ పని చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నీకేంటంటే ఒక్క బిట్టుకి ABCD ఏదో ఒకటి చెప్తే నీకు మార్క్ వచ్చేస్తుంది. IITకి వెళ్ళిపోతావు, అలా JEEకి వెళ్ళిపోతావు, ఎటో కూడా వెళ్ళిపోతావు. నీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. నీకు ఇప్పుడు దేవుడు కనపడతాడు. ఇప్పుడు దేవుడిని ఎలా వెతుకుతారు చెప్పండి? జ్ఞాపక శక్తిగా వెతుకుతారు. ప్రభువా నాకు గుర్తు చేయి, నాకు గుర్తు చేయి, నేను ఇది చదివాను, నేను ఇది పెట్టి చదివాను, ఇది చేశాను, ప్లీజ్ గాడ్ రివీల్ మీ. ఇప్పుడు దేవుడు నీకు జ్ఞాపక శక్తి కలిగించేవాడుగా నీకు ఎదురుగా ఉంటాడు. కానీ నువ్వు ఆ సమయంలో అవసరమైతే ఏదో ఒక అద్భుతం జరిగిపోయి నీకు తెలిసింది 4లో 2 కరెక్ట్, A ఆ B అని వచ్చేసావు. ఇప్పుడు ABలో ఎవడో ఒక చిన్న హెల్ప్, అది ఇలా తిరిగి దాని క్వశ్చన్కి నువ్వేదో కోడ్లు పెట్టుకుంటావు కదా, ఆ కోడు ఇచ్చేసాడు అనుకో, ఎంత హ్యాపీయో. దేవుడు సహాయం దొరికింది, అమ్మయ్యా. తప్పు పనికి దేవుడు సహాయం చేస్తాడా బ్రదరు? చేస్తాడా? దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు తెలుసా? నువ్వు యథార్థంగా పరీక్ష రాసుకుని వెళ్ళిపోయిన తర్వాత, పేపర్ల రీవాల్యుయేషన్కి వెళ్ళిపోయిన తర్వాత, దానిలో మార్కులు నువ్వేం రాసావో నీ సత్తా నీకు తెలిసిపోయి 0లో 12లో దిగిపోయిన తర్వాత రిజల్ట్స్లో దేవుడు కార్యం చేసి పెడతాడు. ప్రింట్ అయిపోయిన తర్వాత నువ్వు దాని గురించి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. నీ భక్తి విశ్వాస పరీక్ష అక్కడి నుంచి బయటకు వచ్చే లోపు జరగాలి. అంతేగాని పేపర్లోని ఆల్రెడీ రాత్రి చాలాసార్లు పేపర్ రిజల్ట్స్ రేపు వస్తాయనగా ఈ రాత్రి అడుగుతాను నన్ను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి రాత్రికి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ నెట్లో పెట్టారు, నీకు ఓపెన్ అవ్వకపోతే నేను ప్రార్థన చేస్తే ఏడు చేయకపోతే రిజల్ట్ ఒకటే కదా. ఆల్రెడీ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ద ఇంటర్నెట్, ఎయిర్లో ఉన్నాయి. చాలా సమయాల్లో మనము తప్పు పనులు చేసి దేవుని పరిశుద్ధతను వెతకలేం. దేవుని సన్నిధిలో నువ్వు నిజాయితీగా నువ్వు నిలబడి వెతికితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే ఎప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క పద్ధతిలో నువ్వు అలవాటు చేసుకోవాలి స్థిరంగా ఉండడం. చెప్పండి ఒకసారి. హాయిగా ఉండడం, కదలకుండా ఉండడం, నిశ్చలంగా ఉండడం నేను నేర్చుకోవాలి. అవసరం ఉందా లేదా? నిజం చెప్పండి, అవసరం ఉందా లేదా? లేకపోతే కలవరము, నీరసము, నిస్సత్తువ, షుగర్ డౌన్ అయిపోవడం, బీపీ పెరిగిపోవడం, ఇటు అటు వెతికేయడం, అవసరమైతే ఏదేదో కలకల ఫోన్లో అవతల సమస్య కూడా నాకు చెప్పడం వినడానికి అవ్వదు. ఒకసారి అలా మాట్లాడుతుంటారు అవతల. ఏమైంది సిస్టర్? ఒకసారి ఆగండి సిస్టర్, ముందు ఏడు పాపండి సిస్టర్, ముందు విషయం చెప్పండి సిస్టర్. అసలు ఏదేదో చెప్పి మీకు ఏమైనా అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదు కదా? అవును, అర్థం అవ్వలేదు. టాక్ టైం మోడ్కి ఆడికెందుకు మనం పెంచడం? కొంచెం నిమ్మలంగా నాకు కొట్టే బదులేదు ఒకసారి అటువైపు చూసి ఏసయ్యా ఏంటయ్యా అన్నావు అనుకో, ఒక్కసారి సమాధానం వచ్చేస్తుంది. పాస్టర్ గారికి చెప్తే 3 సార్లు చేశారండి, మీరు ఎత్తలేదండి, లాస్ట్కి అదే మిగులుద్ది. నిందలు వేయడం ఎవడు పని? సమాధానకర్త అయిన ఆయన పైన చేతులు చూపే పరిచర్య ఎవరిది? సాతాను పని. చూపుడు వేలు పరిచర్య సాతాను పని, చేతులెత్తు పరిచర్య యేసుక్రీస్తు వారి పని. ఆయనే మన గురించి విజ్ఞాపన చేస్తాడు, మనమేమో నిందలు మోపుతాం, తప్పులు వెతుకుతావు. జాగ్రత్త, తప్పులు వెతుకుతూ నువ్వు సాతాను పక్షంగా స్వరం వినడానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవుని పక్షమైన సమాధానాన్ని వినలేకపోతున్నావు. మార్చుకో ఆ పరిస్థితుల్ని. అయితే దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు స్థిరంగా ఉండటానికని చెప్పేటప్పుడు దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క పాఠాలు నీకెప్పుడూ కూడా నేర్పించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు నేర్పించడానికి. అయితే మనం ఇప్పుడు ఒక పద్ధతిని వింటాం. ఏంటంటే అడగండి, అడుగుడి. వెరీ గుడ్. అడగండి అంటే మీకు అర్థం కాలే, బైబిల్ భాషే మీకు పట్టేసుకున్నారు. వెరీ గుడ్. వెతకండి, తట్టండి. ఏంటి వెతకండి? బంగారం వెండే?
మరేం వెతకాలి? గొప్ప పేరా? మరి ఏం వెతకాలి? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఆయనను వెతకడం అంటే ఇదే. ఐ షుడ్ సెర్చ్ మై లార్డ్ ఇన్ మై ట్రబుల్స్. నా ఆపత్కాలంలో నేను దేవుని వెతకాలి, నా సమస్యల మధ్యలో నేను దేవుని సన్నిధిని వెతకాలి, నా ఇబ్బందికర విపత్కర పరిస్థితుల మధ్య నా దేవుని సన్నిధిలో నేను నిశ్చలంగా నిలబడాలి. కంగారు పడాల్స్తే ఏమీ జరగదు. కలవరపడితే అపవాది పనిచేస్తాడు, భయపడితే సాతాను పనిచేస్తాడు, నువ్వు ఇంకా తొందరపడితే దయ్యం పనిచేస్తుంది. జాగ్రత్త. రకరకాల సాతాను దూతలు నీ జీవితంలోకి ఎంటర్ అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకపోవడం, దేవుని సన్నిధిని వెతకపోవడం. వెతుకుతూ ఉంటే దేవుడు నీకు 2 మంచి పద్ధతులు నేర్పిస్తాడు. ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి పద్ధతి నీ నుంచి ఫస్ట్ నువ్వు వెతకాలని చూస్తాడు, 2 నీవు నేర్చుకోవాలని చూస్తాడు, 3 నువ్వు నేర్చుకోకపోతే నీకు నేర్పించాలని చూస్తాడు. దిస్ ఇస్ గాడ్స్ మెథడ్స్. ఫస్ట్ యూ షుడ్ సెర్చ్. దేవుని సన్నిధిని వెతుకుతావా లేదా అని చూస్తాడు. నెంబర్ 2 నీవు నీ అంతటి నువ్వు నేర్చుకుంటావా లేదా అని చూస్తాడు. నువ్వు నేర్చుకోకపోతే ఏం చేస్తావు చెప్పండి? అప్పుడు నేర్పిస్తాం. ఆయన కూడా అంతే, మీకు నేర్పిస్తాడు. నేర్పించేటప్పుడు చాలామంది గుర్తించలేని పరిస్థితులు 2 జరుగుతాయి. మొట్టమొదటిది ఏంటంటే పరలోకపు అద్భుతమైన పద్ధత, భూ సంబంధమైన అద్భుతమైన పద్ధత. దేవుని దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. కొంచెం మనస్సు లోపలికి దేవుని మాట వెళ్ళనివ్వండి. God's methods are 2 methods. One is heavenly method, second is earthly method. పరలోక సంబంధమైన దైవిక పద్ధతిలో నీకు నేర్పిస్తే నీకు ఈజీగా ఉంటుందా? భూ సంబంధమైన పద్ధతుల్లో నీకు నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటావా? ఇక్కడ దేవుడు చెక్ చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుందో చెప్తాను. చాలామంది పరలోక సంగతి ఆయన అద్భుతాలను అనుభవిస్తారు కానీ గుర్తించరు. భూ సంబంధమైన విషయాలు మాత్రం అనుభవిస్తారు, వాటిని ఆశిస్తారు, వాటిని ఎక్కువగా కావాలని కోరుకుంటారు. ఏమండి, ఒకవేళ అప్పే ఉంది, తీర్చకపోతే ఈరోజు వచ్చి మీకేదో చేస్తామని చెప్పారు, వాళ్ళు వచ్చేసారు, నీకు చేయడానికి కావాల్సిన అన్ని అధికారాలు వాళ్ళు పట్టుకుని వచ్చేసారు. ఇప్పుడు నీకు భూ సంబంధమైన అద్భుతం ఏంటంటే ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చేసి సమస్యను సాల్వ్ చేసుకోవడం. ఇదే కదా మీరు ఎదురు చూస్తారు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగితే. రైట్. పరలోక పద్ధతి ఏంటంటే అన్నీ పట్టుకుని వచ్చి మీ దగ్గరికి వచ్చి కూర్చుని కాఫీ తాగి మీరు చెప్పిన సాక్షి విని వెళ్ళిపోవడం. కిక్కుడు మానరు. నీ కాఫీ కోసం వచ్చినట్టు వస్తాడు. కోట్ల అప్పు ఉంటుంది నీకు, ఏమన్నాడు? కాగితాలన్నీ పట్టుకుంటాడు అనేవాడు. ఎవరు అద్భుతం ఇది? సింహాల నోళ్ళు మూయగలిగినోడు ఎవడు? భూ సంబంధమైందా పరలోక సంబంధమైందా? దానియేలుకి చేసిన దేవుడు నీకు చేయనని చెప్పాడా ఏంటి? నమ్మడమే. నీకున్న సమస్యల్లో ఏంటంటే భూ సంబంధమైన అద్భుతం. ఆ టైంలో ఎవడో వచ్చేసి మీ గురించి అమ్మ ఏమొద్దు, ఎక్కువ తక్కువ ₹1 వడ్డీకి చేసుకో అని చెప్పి ₹1,00,00,000 చెక్ ఇచ్చేస్తే దేవుడు చూడండి అలా చేశాడు, దేవునికి స్తోత్రం అండి. ఈలో పక్కంటే ఆవిడకి ఉన్న అప్పు కూడా తయారవుతుంది. సిస్టరు మీకు భలేగా దేవుడు సాయం చేశాడు కాబట్టి మీరే ప్రార్థన చేసి పెట్టండి మా సమస్యకు కూడా. పరలోకపు అద్భుతాన్ని గ్రహించటం నువ్వు మర్చిపోవటం నేర్చుకుంటావు. దానిని గ్రహించు. ఆల్వేస్ ఎక్స్ప్లోర్ ద హెవెన్లీ మెథడ్స్, నాట్ ద అర్త్లీ మెథడ్స్. నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, వీళ్ళల్లో మార్పు జరిగించేటప్పుడు భూ సంబంధమైన అద్భుతాలు జరగవి, పరలోక సంబంధమైన అద్భుతాలు జరుగుతాయి. నీటిని తీసుకెళ్లి ద్రాక్షరసంగా మార్చడం భూ సంబంధమైన అద్భుతమా పర సంబంధమైన అద్భుతమా? అంతమంది నోళ్ల నాలుకలకి నీళ్లు ద్రాక్షరసంలాగా మారడం ఇది పరలోక అద్భుతం కాదు. అప్పటి వరకు అక్కడ చేపలు లేవు, ఏయ్ వలై అన్నాడు. అప్పటి వరకు లేవని జల్లెడ పట్టి సముద్ర పాటు తెలిసినటువంటి నిష్ణాతుడైన ఎక్స్పర్ట్ ప్రొఫెషన్ పీటర్ అక్కడ. యేసు ప్రభు డీల్ చేసేది కూడా అలాంటి బాగా తెలివినోడుతోనే, బాగా ముదిరిపోయి నాకు అన్నోడికే హ్యాండిల్ చేస్తాడు. ఆయన చక్కగా చెప్తాడు, ఎయ్యివే తర్వాత మాట్లాడదాం అని. అరే నీ మాట చొప్పున వేస్తాడు. మళ్ళీ అక్కడ సాక్ష్యం కూడా ఉంది. ఏమైంది? సృష్టికర్త ఆయన, చేపలకి నీళ్లలో నుంచి తయారవ్వండ్రా అని చెప్పింది ఆయన. వాక్కు పలికితే తయారైనటువంటి చేపలు ఆయన వచ్చి అక్కడ కూర్చొని వాలయ్యి అంటే అవి ఎతుకు రావు, అప్పటికప్పుడు పుడతాయి. నీ జీవితంలో పరలోక అద్భుతం నేర్పించాలని ఆశపడుతున్నాడు నీతో. నువ్వు ఆయన సన్నిధిని వెతకడం ప్రారంభించు. విచిత్రమైన అనుభవం మనుషులకు అర్థం కావడానికి 91వ కీర్తన 15వ వచనం చూడండి, 2వ భాగంలో ఉంది. Psalm 91:15 క్విక్గా. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, అతను విడిపించి అతన్ని ఏం చేస్తాను? శ్రమ నీకు కావాలా వద్దా? నీకు తోడుకుంటాడు. విడిపించేటప్పుడు ఎందుకు తెలుసు? నీకు పరలోకపు సహాయం చేయాలని, భూ సంబంధమైన సహాయము నీవు ఏది ఎక్కువగా ఆశిస్తున్నావో, ఏది కోరుకుంటున్నావో ఆ ప్రదేశంలో ఆ పద్ధతిలో ఆయన నీ జీవితంలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. పిల్లరా, డూ ఎక్స్పెక్ట్ ద మిరకల్. అందుకే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి, దేవుని నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడండి అని చెప్తాడు విలియం కేరీ. నీ జీవితంలో ఆ పనిని ఎదురు చూడు. డెఫినెట్గా ఆయన నీ కొరకు కలుగు చేసుకునే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిని వెతికేవాడివైతే,
అంతేగాని ఆయన వాడుకుని వదిలేద్దాం అనుకుంటే నేను చెప్పలేను సార్. ఈ వాక్యం వాళ్ళకి కాదు, దేవుని సన్నిధిని వెతికే వాళ్ళకి, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండాలని ప్రయత్నం చేసేవాడికి, నేను ఆయన దగ్గర కనపడాలని ప్రతిసారి నిత్యం ఆలోచన చేసేవాడికి మాత్రమే దొరుకుతుంది సహాయం. అయితే ఈ భూ సంబంధమైన పద్ధతి రెండింటిలో కూడా ఎలా ఉంటుందంటే, చాలా క్లిష్టమైన పరిస్థితులు, కరువులు, ఇలాంటి అనేక సమస్యలు ఎదురుపెట్టేటప్పుడు దేవుని యొక్క పద్ధతి రెండు రకాలు. ఒకటి, ఆయన గుంపుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా సేవకులు, నా మనుషులు. ఎవరండి సేవకులు? అంటే మళ్ళీ పాస్టర్లు కాదు, ఆయన సేవించేవారు, ఆయన సేవించేవారు, ఆయన మనుషులు లేక మామూలుగా జనం. ఈ రెండింటిలో ఎలా ఉంటుందంటే 54:4 కీర్తన 54:4 Psalm 54:4 ఇదిగో 54 కీర్తన 4 వచ్చిన, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. అంటే మనుషులందరూ ఎవరంట? అందుకే అంటాడు దావీదు, మనుషుల సహాయం వ్యర్థము, రాజులు నమ్ముకోవడం వేస్ట్, గుర్రాల కాలి పిక్కల సత్తు ఏందో నమ్మిక ఉంచినోడు బొద్దులేనోడు, దేవుడే నాకు ఆశ్రయం అని చెప్తాడు. ఏంటి దేవుడే నీకు, ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఏంటంటే, దేవుడు నీకు ఈ రెండు రకాల సహాయాన్ని పంపిస్తాడు ఒక ఫ్లష్కి. ఒకటి ఆత్మ సహాయం, రెండవది శారీరక సహాయం. మొదటి రెండు సహాయాలు పరలోకపు సహాయం, భూ సంబంధమైన సహాయం. రెండవది ఏంటి? ఆత్మ సహాయం, రెండవది శారీరక సహాయం. ఎలా ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిని వెతికితే నీకు పొందే గొప్ప బెనిఫిట్ ఏంటో చెప్పనా? ఆత్మ సహాయం ఎలా ఉంటుందంటే, నీకు ఎక్కడ లేని నిరీక్షణ వచ్చేస్తుందండి. తెలియదు, బయటికి కనపడదు, కానీ నీ లోపల నువ్వేం తగ్గిపోవు. నువ్వు ఎంతమంది కనిపిస్తున్నా ఏంటో నీకు తెలియని ఒక విచిత్రమైన అనుభవంలోకి వస్తావు. అది ఆత్మీయ సహాయం. నీ ఆత్మ యందు నువ్వు బలవంతుడిగా మారుతావు, బలము దొరుకుద్ది. నీవేమో బాడీ ఏమో బాగా నీరసంగా ఉంటుంది, పరిస్థితులు నీకు అన్నీ అతలాకుతలంగా ఉంటాయి, కానీ లోపల నీకు ఎక్కడ లేని బలం వచ్చేస్తుందండి. ఎందుకు చేస్తాడు దేవుడే, చేస్తాడు దేవుడే, తీరుస్తాడు దేవుడే, వస్తాడు దేవుడే, చూస్తాడు దేవుడే, చేస్తాడు యేసు ఖచ్చితంగా చేస్తాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఇది ఆత్మీయమైన సహాయం నీ లోపల దొరుకుద్ది. అంతేకాదు ధైర్యము, బలము, మంచి నిరీక్షణ, మంచి విశ్వాసం, ఇవన్నీ నీకు ఇన్స్పిరిట్ దొరుకుతాయి, ఆత్మీయ సహాయం. రెండో సహాయం శారీరక సహాయం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎదురు చూడని సమయంలో ఇంకెక్కడా నాకు దొరకదు అనుకునేటప్పుడు కాకొచ్చి ఏలియాకి అన్నం పెట్టి వెళ్ళిపోయింది, రొట్టిచ్చేసి వెళ్ళిపోయింది. పొద్దున్న రొట్టిచ్చి వెళ్ళిపోతూ ఉంటే బాబు ఆలోచించుంటాడు, నేను మాంసం తిందాం అనుకున్నాను కదా, ఏంటి రొట్టె వచ్చింది అనుకుంటూ ఉండేలోపు ఇంకొక కాకొచ్చింది, ఇంకో రాబంది వచ్చింది, మళ్ళీ వచ్చి ఒక మాంసం మొక్కిచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకుని ఉంటాడు, ఇంక ఎక్కువ మాట్లాడితే అయ్యి వచ్చి పట్టుకెళ్ళిపోతాయి, ఎందుకు వచ్చిన గొడవలే, దీంతోనే కాంప్రమైజ్ అవుదాం. నేను అనుకున్నవి ఇవి రెండే, రొట్టె మాంసం, రొట్టె మాంసం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. బాబుకి ఏం తక్కువ చెప్పండి? నీ జీవితంలో నీ నోటికి ఎప్పుడూ కూడా మూత పెట్టడు దేవుడు. ఇది భౌతికమైన భూ సంబంధమైన సహాయం. He will give you the fleshly help. శారీరక సహాయం, నీకు ఆహారం, నీ ఒంటికి వస్త్రం, నీకు ఇచ్చేటువంటి మాట, నీకు ఇచ్చేటువంటి ఆదరణ, ఇటువంటి ఏవి కూడా నీకు తక్కువ చేయడు దేవుడు. నీకు మంచి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నమ్ముతున్నారా? ఆమేన్. ఇప్పుడు మీరు నిఘాగా వెతకండి. ఇప్పుడు మీ కళ్ళే దేవుని సన్నిధిని వెతికే కళ్ళు, మీ మైండే దేవుని సన్నిధిని వెతికే ఆయుధం. మీ జీవితంలో ప్రతిదీ కూడా నేను ఒక కుటుంబంలో ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఆమె 4 ఆడపిల్లల తల్లి, ప్రార్థనా పర్రాలండి. మరి అలాంటి ప్రార్థన కూడా కాదు, చాలా ప్రార్థనా పర్రాలు. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే 4 పిల్లలు తప్పుదారిలో ఉన్నారు. ఆల్ ద 4, పెద్దాన్ని చూసి 2, 2 చూసి 3, 3 చూసి 4. నువ్వు చేస్తే తప్ప, నేను చేస్తే ఉప్ప, ఎవరికాళ్ళు పిల్లికి ఎలక సాక్ష్యం. అందరూ తప్పుడు మార్గాల్లోనే ఉన్నారు. ఈ విషయం కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి రోడ్డు తుడిసే స్వేపర్ వరకు తెలిసిపోయింది. ఈవిడికి చెప్పకుండా ఉంటారా? చెప్పారు. ఈవిడ కూడా చెప్పారు, నీ కూతుర్లు ఊరు మీద ఏం చేస్తున్నారో చూసుకో జాగ్రత్త. ఆవిడ ఒకటే చెప్పింది, నా దేవుడికి తెలియకుండా నా పిల్లలు ఏం చేయరు, నా దేవునికి నేను చెప్పాను, నా దేవుడే నాకు సహాయం చేస్తాడు, నా దేవుడే చూస్తాడని. ఏడు చూస్తాడు, కొంపలు అంటుకుపోతానే చూసుకోవాలి, ఏం పర్లేదు ఆర్పేస్తాడు నా దేవుడు. ఆవిడకి ఈ నోట ఆ నోట మన ఆత్మీయ భక్తి పరులు కొంతమంది సహోదర ప్రేమ ఎక్కువైపోయి మీరు ప్రార్థన చేయడం అని పాస్టర్ కంప్లైంట్లు చేసేవాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు మీరేనా చెప్పకపోతే ఎలాగ, రేపు పొద్దున్న సమస్య మీ దగ్గరికే వస్తుంది, పెళ్లి చేస్తాను నేనే, దానికే ఉందన్న. ఏమనుకుంటున్నారు మీరు? అవతల పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? ఆడు ఇలాగ బాబా ఎనలేనివన్నీ చెప్పారండి. మరి మనం కూడా హెచ్చరించకపోతే బాగోదు కదా. తెలిసిన విషయాలని మనస్సు కొడుతుంటే దేవుడు అంటున్నాడు, చెప్పుడు మాటలు వింటావా అని అడుగుతున్నాడు. దేవుని మాట వింటానని చెప్పి నేను ధైర్యంగా ఉన్నా.
ఒకరోజు యాదృచ్ఛికంగా సిస్టర్ నా దగ్గరికి వచ్చి ఆవిడ నవ్వుతూ నిమ్మలంగా హాయిగా ప్రశాంతంగా ఎదురుగా నుంచుందండి. నాకు లోపల టెన్షన్ వచ్చేస్తుంది. ఆవిడ ఏమైనా చెప్పేస్తే ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను దేవుడి మీద నమ్ముతాను అన్నాను కదా, ఆల్రెడీ చెప్పుడు మాటలు చెవులు నిండా నింపేస్తారు కదా, కడుపులో పొయ్యరు కానీ చెవుల్లో పోస్తారు కదా. అలా చూస్తున్నాను. ఏం చెప్పుద్దురా బాబు ఈవిడ? ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మీకు తెలియకుండా ఉండదు, కానీ నా మాటగా చెప్పాలేంటంటే నా ప్రభు నా 4 పిల్లల్ని సహాయం చేసి సెట్ చేస్తానన్నాడండి. ఆమె సమస్య చెప్పలే, సమాధానం చెప్పింది నాకు. పర్లేదండి, దేవుని స్తోత్రం అమ్మ, మీ నిరీక్షణ ఒట్టిది కాదమ్మా, మీరు సిగ్గుపరచబడరమ్మా, అదే మాట మీద ఉండండి, అలాగే మీరు దేవుడు సాయం చేస్తాడు, ఖచ్చితంగా అలాగ ఉండండి. ఆవిడకి నేను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తారా? ఏమవుద్దని చూస్తారా? సంఘం కదా, ఏమవుద్దా అని చూడాలి. ఎందుకంటే వాళ్ళకి జరిగింది రేపు నీకు కూడా జరుగుద్ది, అంతే. మార్పేం ఉండదు. ఒకడు నాశనాన్ని కోరుకునేవాడి జీవితం నాశనం అయిపోద్దని బైబిల్ చెప్పట్లే. కంచి కొట్టువానికే పాము గరుస్తుంది, గొయ్యితో వినోడే పడతాడని. అదే జరుగుద్ది నీకు కూడా. సో ఇద్దరం ఆశతో ఉన్నాం. తర్వాత చెప్తాను మిగిలింది. రెండో విషయం కొద్దాం. దేవుడు ప్రతిసారి విశ్వాస జీవితంలో ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? ఏం జరుగుద్ది చెప్పండి. దేవుడిని ఆశ్రయించినోడు సిగ్గుపడ్డాడు ఎవడని ఉంటాడా? మరి దానికి ఆన్సర్ కోసం ఎదుగుతున్నారు ఎందుకు? ఆ పిల్లల 4 జీవితాలు ఖచ్చితంగా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అలాంటి జీవితాల్లో సెటిల్ అయ్యాయి. ఆల్ ద ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా దేవుడు తెంపి పడేశాడు. ఆ తల్లి ప్రార్థనను, విశ్వాసాన్ని, తనలో ఉన్న ఆత్మీయమైన బలాన్ని, పరలోకపు సహాయాన్ని ఆమె నమ్మింది. అంతే, నిలిచి చూసింది. పిల్లలు 4 కూడా మళ్ళీ దారిలోంచి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మేము తప్పు చేశామని ఒప్పుకొని ఇంకెప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళమని చెప్పి 4 పిల్లల్ని చాలా చక్కగా వారి కుటుంబ వైవాహిక జీవితాలలో ఆ తల్లి పెళ్లి చేసి పెట్టింది. ఇట్స్ ఆల్ మిరకల్స్ ఆఫ్ గాడ్. నమ్మడం నీ చేతనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఆయన సన్నిధిని వెతికి చూడు, సమస్యల్లో సమాధానం ఉంది. ఆఖరి విషయం కొద్దాం. దేవుడు ప్రతిసారి ఒక పద్ధతిని చూడాలని కోరుకుంటాడు. మీకు చాలామందికి తెలుసు, ఇదేంటి ఎవరైనా చెప్తారా? ఏం బెల్ట్? ఇది నేను దాని మెడలోంచి తీశాను, దాన్ని పట్టుకున్నాను. నేను ఇలా ముందుకు వస్తే వెనకాల వచ్చేస్తుంది. అది నేను దాని మెడలో కట్టలేదు, తీసేసాను. ఈ లీష్ తీసేసే ఉంది. తీసేసిన దాన్ని నేను పట్టుకొస్తుంటే అది మాత్రం నా వెనకాతలే వస్తుంది. నేను ఆగితే ఆగుతుంది, నేను వెళ్తే నడుస్తుంది. ఏంటిది నన్ను ఫాలో అవుతుంది అని ఒక నిమిషం ఆలోచించాను. ఇది ప్రతిసారి కూడా నేను దాన్ని నడిపిస్తున్నానా, అది నన్ను నడిపిస్తుందా? ఇది నడిపిస్తుందా? నేను కుక్కను నడిపించాలంటే ఇది లీష్ దాన్ని తగిలించి ఉండాలి. ఒకవేళ అది నన్ను నడిపించాలంటే నాకు తగిలించి ఉండాలి. లేదు దీన్ని పట్టుకుని దాని పక్కనే నడుస్తుంటే కామ్గా నా వెనకాల నడుస్తుందంటే వస్తువు దాన్ని నడిపిస్తూ ఉండాలి. రైట్? ఆఖరి విషయాన్ని గుర్తుంచుకో. దేవుడు మనల్ని నడిపించనీయడం, దేవుడిలో నిలిచి ఉండడం అంటే దేవుడు మనల్ని నడిపించనిచ్చేలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవడం. ఆ డాగ్కి ట్రైన్ చేసిన తర్వాత ఆయన దీన్ని పట్టుకుని కొన్ని విషయాలు చెప్పాడు. అదేమైనా కొంచెం తేడాగా చేస్తుంది అనేటువంటి దీన్ని ఇలా జస్ట్ జర్కిమన్నాడు. నేను ఇలా అనగానే అది టపక్కన అటు ఇటు చూసుకుని ఆగిపోతుంది. దీనికి ఏదో మందు ఉన్నట్టుందే అనుకున్నాం. కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికన్నా చాలా పవర్ఫుల్ సౌండ్ అని. ఇది పట్టుకోకలే అన్నాను కదా, నిలబడుతుంది, సెట్ పెట్టి కూర్చుంటుంది. నేను నడుస్తుంటే మళ్ళీ నడుస్తుంది. నేను దానిని కంట్రోల్ చేస్తున్నాను అనేది ఎంత నిజమో, నా వాయిస్ ఎంతైతే కంట్రోల్ చేస్తుంది అన్నది నిజమో, దానికి ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ నా పక్కన నా యజమాని ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన నేను నడవగలను అనే ధైర్యం. ద ఓన్లీ కంఫర్ట్ దాన్ని నడిపించేది ఒక చిన్న వస్తువు. ఈరోజు నీవు దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు అని నువ్వు ఎదురు చూడగలవా? కెన్ యూ సీ? నేను అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాయి. దేవుల్లో నిలిచి ఉండడం అంటే సంఘంలోకి వచ్చేయటం కాదు, సభ్యత్వం తీసుకోవడం కాదు, కానుకలు ఇవ్వడం నేర్చుకోవడం కాదు, ప్రార్థన చేయడం వస్తే కాదు, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాదు, మీటింగ్లు నడిపించడం కాదు, మీటింగ్లకు వెళ్ళడం కాదు. నీ భక్తినే సవాలు, నీ విశ్వాసానికే సవాల్ ఇది. అసలు నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి అనేక మంది పాస్టర్లు ఆఖరి నిమిషంలో మేము దేవుల్లో ఉన్నామా అనే డౌట్తోనే చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ఆ సమస్య ఆ వ్యక్తులను ఆ స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఆ సమయంలో దేవుడు నడిపించగలడనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ ఆలోచించలేరు. నేను కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు యేసుక్రీస్తుతో నీ పద్ధతి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి.
103 కీర్తన 13 వచనం తీయండి. 103:13. Psalm 103 verse 13. 103 కీర్తన 13 వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల. ఏమండి, కొడుకు తప్పు చేసినా, కొడుకు దెబ్బతిన్నా, కొడుకు నష్టపోయినా, కొడుకుకి బాధ కలిగితే నిజమైన తండ్రి నా కొడుకు ఇది కావాల్సిందే అంటాడా? అమ్మో నా కొడుకు అంటాడు. ఎందుకు? ఏ పరిస్థితుల్లో వచ్చినా తండ్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ అంత అపారంగా ఉంటుంది. తన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, చాలా మందికి తెలిసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. బ్లంటర్స్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి, కోర్టులో పెట్టి, జైల్లోకి పంపించినా కూడా ఎవ్వడూ వెళ్ళడు. కానీ తల్లి తండ్రి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకో తెలుసా? జాలి పడతారట. దేవుడు వాళ్ళ హృదయంలో ఆ మనసు పెట్టాడండి. మరి దేవుడి యందు భయము భక్తి కొంచెం కలిగి ఉంటే నీ పట్ల దేవుడు ఏం పడుతూ ఉంటాడు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, నిజంగా దేవుడు నాతో కూడా జాలి పడతాడని. కొంచెం భయభక్తులు కలిగి ఉన్నాడు పక్షంగా జాలి పడే దేవుడు ప్రియులరా. ఆయన ఎంత కంపాషనో తెలుసా? అందుకే బైబిల్లో ఇంగ్లీష్ హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాస్తుంటాడు. ఆయన నడిచేటప్పుడే జాలితో నడిచేవాడట. ఎవరెవరికి ఏం చేద్దామా అలాంటి ఆశతో. ఈరోజు నీ జీవితంలో ఆయన సహాయం చేసేటప్పుడు జాలిపడి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, నువ్వు సమాధానంగా చెప్పు. నువ్వు ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన్నే నడపించమని నువ్వు అడిగితే నువ్వు ఆత్మలో ఎదురు చూడగలగడం నేర్చుకుంటావు. ఎవరి మార్గంలోకి వెళ్ళి? నిజం చెప్పండి. యేసే మార్గము. విన్నారా లేదు ఈ మాట? ఏ మార్గం? నువ్వు యేసు మార్గంలో ఉన్నావా? యేసు నీ మార్గంలో ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు వేస్తారండి మీరు. నన్ను అడిగాడు దేవుడు, భయ్యా నువ్వు వెళ్ళి బోల్డ్ చెప్తున్నావు, యేసు మార్గం చెప్తున్నావు, నువ్వు యేసు మార్గంలో ఉన్నావా అన్నాడు. ఏ మార్గం? మనం మార్గం చెప్తున్నాం. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చూడండి, ఎలా చేయండి, ఎలా చేయండి, అలా చేయకూడదు. యేసు మార్గం ఏంటి? ఒకటి ఉంది, ఆ మార్గము. సరే ఇప్పుడు ఆలోచించండి. మనము దారిలోకి దేవుని మార్గంలోకి వెళ్ళిపోయి, ప్రభా నేను నీ రూట్లోకి వచ్చాను, నువ్వే నడిపించుకో. చెప్పండి ఆ మాట మీ నోటితో మీరు. ప్రభా నీ రూట్లోకి వచ్చాను, నువ్వే నన్ను డీల్ చేసుకో, నువ్వే నన్ను నడిపించుకో అనండి. ఎంత కంఫర్ట్గా నేను నడిపిస్తాడో తెలుసా? మాకొక్క పక్కన నేను నడిస్తే ధైర్యం ఎలా వస్తుందో. ఊరకొక్కలు అన్ని నడిచినా కూడా నాకేస్తూ వస్తుంది. వెళ్ళమంటావా అన్నట్టు అన్న గైలు పడిపోద్ది అంతే. అవతల దేన్నైనా లాగేస్తుంది వెళ్ళి. నీ విశ్వాస జీవితంలో నీ పగ్గాలు దేవునికి ఇచ్చావా? దేవుని పట్టుకుని నువ్వు నా పక్కనుండు, నేనేమైనా చేస్తానంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఆలోచించు. నెంబర్ 1, మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామా? యేసు మనల్ని ఏర్పరచుకున్నాడా? కొంచెం ఆలోచించుకోండి. నువ్వు నీ లైఫ్లో నువ్వు నిజంగా దేవునికి అప్పగించుకున్నావు లేదు నీకు అర్థమైపోద్ది. నువ్వు యేసుని నమ్ముకున్నామా? యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడా? సమాధానం నువ్వే రాసుకో. నెంబర్ 2, మనం యేసు వలన రక్షించబడ్డామా? యేసు మనల్ని రక్షించుకున్నాడా? వాట్ ఈస్ లాజిక్? యేసు వల్ల రక్షించబడ్డామా? యేసే మనల్ని రక్షించుకున్నాడా? నో ఆన్సర్స్. నువ్వు ఈ భక్తి నీ మార్గం నువ్వు చెక్ చేసుకో. నెంబర్ 3, యేసు కోసం బ్రతుకుతున్నామా? యేసు మనల్ని పోషిస్తూ బ్రతికిస్తున్నాడా? యేసు కోసం బ్రతుకుతున్నామా? యేసే మనల్ని పోషిస్తూ బ్రతికిస్తున్నాడా? నెంబర్ 4, నువ్వు యేసుని మహిమపరుస్తున్నామా? మనలను ఘనపరుస్తూ దేవుడు మన ద్వారా ఘనతను మహిమను పొందుతున్నాడా? నువ్వు యేసుని మహిమపరుస్తున్నావా? లేక యేసే మనల్ని ఘనపరుస్తూ మన ద్వారా ఘనత మహిమ ఆయన పొందుతున్నాడా? అర్థం కాకపోతే నేను చెప్తాను. నీ మైండ్ బ్లాక్ అయితే నేనేం చేయలేను. నువ్వు ఆయన మార్గంలోకి వెళ్ళి ప్రభా నువ్వే నన్ను నడిపించు అనేటప్పుడు నేను చెప్పే ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. అబ్బే నేను చర్చికి మాకు దారి తెలుసు అన్నట్టు నడుస్తున్నావు అనుకో, ఇక్కడ దారి తెలియకుండా ఆగుతావు. యేసు ఎవడు నీ జీవితంలో? నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా? ఆయన తెలుసా నీకు? నీకంతా ఆయన తెలుసు అంతే. ఆయన ఎలాగుంటాడో తెలుసు, సిలువులో ఎలా ఎక్కుతాడో తెలుసు. మీ ఇంట్లో కూడా చెక్క బొమ్మలు ఉన్నాయి కదా సిలువులు.
ఎందుకంటే ఆయన ఎక్కిన సిలువ మీ ఇంట్లో ఉన్న బొమ్మ కాదు. నీ విశ్వాసం ఏంటి అక్కడ ఆలోచించు. నెంబర్ 5, మనం యేసు ప్రభు మార్గంలో ఉన్నామా, లేక మనం యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నామా? యేసు మార్గంలోనికి మనల్ని నడిపించాలని చూస్తున్నాడా? మనం ఆల్రెడీ ఆయన మార్గంలో ఉన్నామా, లేక ఆయన మార్గం లోపలికి తీసుకుని వెళ్ళి మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడా? నెంబర్ 6, మనం యేసుని భరిస్తున్నామా? ఆయనే మనల్ని ప్రేమిస్తూ సహిస్తూ భరిస్తున్నాడా? అబద్ధాలు ఆడకండి, నిజం చెప్పండి. నీకు సమాధానం ప్రార్థన చేస్తున్నా కూడా సమాధానం రాకపోతే నువ్వు యేసుని భరిస్తున్నాడు కాదు. అసలు ఎందుకు యేసు ప్రభు? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు క్లియర్గా చెప్పాడు, రే మీ యేసుబాబుని అనవసరం నాకు అంటగడిస్తే తీసుకెళ్ళిపోన్నాడు. ఇదేంట్రా అంత బచ్చి మాటలు మాట్లాడుతున్నావు? తను అదర్ బ్యాక్గ్రౌండ్స్. తను అన్నాడు, అదే అలా అనకూడదురా అన్నాడు. ఏట్రా అనకూడదు? ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని చెప్తావు, నేను అడుగుతాను, ఆయన ఏమి ఇవ్వడు. ఎంతసేపు చూడాలి? మాట వినపడదు, బైబిల్లోనూ కనపడదు, ఏ దర్శనం రాదు, ఏ ప్రాఫిట్ కనపడ్డు. ఎవడ రమ్మన్నాడు, తీసుకెళ్ళి నాకేం అక్కర్లేదు, యేసుగాడు ఏమడదు. పచ్చి బూతులు తిట్టేశాడు. నేను కొంచెం బాధ అనిపించింది నాకు, ఎందుకంటే వాడు యేసుని భరించడం కష్టంగా ఉంది. మనకు కూడా కొన్నిసార్లు కష్టం లేదా? ఈ బైబిల్ ఇసిరి కొట్టి బైబిల్ లేదో ప్రార్థన లేదు దరిద్రం అని అనవసరంగా చచ్చి 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 పొద్దు నుంచి ఏడుపు గొట్టు ప్రార్థనలు. నొరవీనికి అంటాడు, టీవీ పెట్టు టీవీ. WWF కాసేపు గుద్దుకున్నప్పుడు ఏం చూసుకుందాం, తగిలితే మనం ఏడుచుకుని నవ్వుకొని. ఈ భక్తి గడిది గుడ్డు ప్రార్థన చర్చికెళ్ళి వాడు చూడు కాలర్ కూడా అసలు మళ్ళీ. అంటే నువ్వెవరిని భరిస్తున్నావు? నిజం చెప్పనా, ఇన్ని పదాలు ఇన్ని పద్ధతులు ఉండవు, కానీ నీ హృదయం సౌండ్ ఇదే. ఎప్పుడు? జరగనప్పుడు, అవ్వనప్పుడు, రానప్పుడు, పొందనప్పుడు. ఇంట్లో కొన్నిసార్లు ఇక్కడ చర్చకొచ్చేస్తారు, విపరీతమైన భక్తి చేసేస్తారు, ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతారు, ఏ పని చేయరు, ఏదో వాళ్ళకి నచ్చినట్టు ఉండదు, అక్కడ కాలద్ది. అప్పుడు చెప్తారండి, ఇదేనా మీ దేవుడు దేవుడు దేవుడు? ఊరి మీద పడిపోతారు, పొద్దు నుంచి రాత్రి చర్చిలో పడేడుతారు, ఇది చేయరు అది చేయరు. వాళ్ళకి నిన్ను భరించడం కష్టం కాదు, యేసుని భరించడం కష్టం. వాళ్ళకి నువ్వు వాళ్ళ కొడుకువే కదా, నువ్వు వాళ్ళ కూతురువే కదా, నువ్వు వాళ్ళ కోడలవే కదా, నువ్వు వాళ్ళ తల్లివే కదా. బట్ వాళ్ళకి నీతో ప్రాబ్లం కాదు, ఎవరితో ప్రాబ్లం చెప్పండి? నిజంగా ఆయన నువ్వు భరిస్తున్నావా, నిన్ను ఆయన భరిస్తున్నాడా? ఆలోచించి చెప్పండి. నెంబర్ 7, మనం యేసుని వదిలేయగలమో, ఆయన నిన్ను వదలగలడా? మనం వదలగలమా లేదా? అనుకుంటే చేయలేని ఏముంది? క్రైస్తవుడు ఏమైనా చేయగలడు. మానవ మేధస్సు, మానవ జ్ఞానం, మానవ తెలివితేటలు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆలోచనతో చేస్తే అనాలోచితంగా ఒక బాంబుతో నాశనం చేయగలడు మనిషి. అంత గొప్పడు మనిషి. అలాంటి మానవుడు యేసు ప్రభువుతో ఉండడం అవసరమా? వదిలేయగలడా లేదా? ఇప్పుడు చెప్పండి సమాధానాలు. 7 ప్రశ్నలు విన్నావు, 7ంటికి నీ దగ్గర సమాధానం. నువ్వు ప్రతి విషయంలో దేవుడే నాకు సహాయం చేస్తాడు, చెయ్యాలి, చెయ్యగలడు అని ఎదురు చూడగలవా? ఆయన మార్గంలోకి వెళ్ళి, ప్రభా నువ్వు నన్ను నడిపించుకో, నేను నీ రూట్లోకి వచ్చాను, నీ దారిలోకి వచ్చాను, నువ్వే నీ మార్గంలో ఉన్నాను, తీసుకెళ్ళిపో, నన్ను నడిపించుకో, ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదు అని నిన్ను నువ్వు హవాలత్ సరెండర్ చేసుకోగలవా? దేవునిలో నిలిచి ఉండడం అంటే చర్చికి వచ్చినంత ఈజీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకునేటువంటి భ్రమలో, పరిశుద్ధంగా బతుకుతున్నాననేటువంటి ఒక పచ్చి అబద్ధపు మోసంలో ముసుగు విడుచుకొని యథార్థంగా దేవుని చూడడం. ఒకవేళ ఈరోజు నీలో ఉన్నటువంటి పాపపు బలహీనతలు, శారీరక బలహీనతలు, లోకానుసారమైన లక్షణాలు ఈ రోజు నీ విడుదల పొందుండొచ్చు, కానీ శాశ్వతంగా నీ హృదయం నుంచి బయటకు వచ్చినాయా? సమ్ టైమ్స్ నీకు ఆపోజిషన్ వచ్చినప్పుడు, నీకు తిరుగుబాటు జరిగినప్పుడు, నీవు దాన్ని ఆశించిన రీతిగా జరగనప్పుడు ఖచ్చితంగా నువ్వు కుక్క కక్కిందని కొరకు తిరిగినట్టు నువ్వు తిరుగుతావు వెనక్కి. ఎన్నిసార్లు తిరగలేదు నువ్వు? నిజమైన రక్షణ వెనక్కి తిరగకుండా క్రీస్తు సిలువను మోయడం, తాను ఉపేక్షించుకొని క్రీస్తుని సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం. అంతేగాని వెనక్కి వెళ్ళి ఏదో జరిగింది ఓకే ఫైన్, అది దేవునిలో ఎందుకు నిన్ను డ్రైవింగ్ చేసే ఫోర్స్ అవ్వకూడదు? ఒక డ్యామేజ్ అయింది, నీ ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చింది, నీకు లాస్ అయ్యింది, నీకు దొంగతనం జరిగింది, నీ ప్రాణ నష్టం కలిగింది, ఆస్తి నష్టం కలిగింది, నీ అవయవాలు కోల్పోయినాయి. దేవునిలో ఎందుకు నువ్వు నడవడానికి ప్రయత్నించలేదు? వదిలిపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశావు? బికాజ్ యూ డోంట్ వాంట్ టు స్టిక్ ఆన్ టు ద గాడ్. దేవునితో అంటుపెట్టుకుని, దేవునితో అంటుకొట్టుకుని, దేవునిలో నిలిచి ఫలించి అనుభవం నీకు రాలే.
అది ఆలోచించటం లేదు నువ్వు. ఎంతసేపు నా భక్తికి లాభం ఎక్కడ దొరుకుద్ది. మా దగ్గరికి ఒక సిస్టర్ వస్తూ ఉంటారు, దయ్యం పట్టినప్పుడే వస్తుంది ఆవిడ. ఆవిడ వచ్చేటప్పుడు కూడా ఎలాగొస్తుందంటే మెట్లు ఎక్కేటప్పుడే దయ్యంతోనే ఊగుతూ వస్తుంది. ఎక్కితే అది చూపే డిఫరెంట్ కూడా. దయ్యం పట్టిన వాళ్ళు ఆవిడ వచ్చినప్పుడు చూపిస్తానండి మీకు. ఆ దయ్యం బట్టి వచ్చి స్ట్రైట్గా వచ్చేటప్పటికి ఇంకేం అందో, స్ట్రైట్గా వచ్చి బాబో నా ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతానంటది. ఆవిడ వెళ్ళిపోదు, దయ్యం వెళ్ళిపోతుంది. దయ్యం చెప్పుద్దు, నాకు బాబు నువ్వు గద్దిచ్చారా బాబు నేను వెళ్ళిపోతాను. ప్రతిసారి అదే దయ్యం వస్తుంది, నేను చూశాను. ప్రతిసారి ఒకే దయ్యం. తేడా ఏంటంటారు? ఈవిడ యేసును ఆశ్రయించటంలే, ప్రతిసారి ఎవరిని ఆశ్రయిస్తుంది? అదన్నమాట. ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రతిసారి ఎంతగా ఆయనతో మనం ఉంటామో మనతో అంతగా ఆయన ఉంటాడు. ఎంతగా ఆయన మీద ఆధారపడతావో అంతగా ఆయన నీ మీద ఆధారపడతాడు. ఎంతగా నీవు ఆయనలో నిలుస్తావో అంతగా నిన్ను ఆయనలో నింపుతాడు. ఎంతగా ఆయనతో నువ్వు ఫలిస్తావో ఆయన నీ ద్వారా అంతగా ఫలించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు యేసుతో ఉన్నామా, యేసులో ఉన్నామా, యేసు దగ్గర ఉండగలమా ప్రశ్నించుకో ఒకసారి. ఈ గృహమునకు క్రీస్తే అధిపతి బోర్డులు భలేగా ఉంటాయి, భలేగా ఉంటుంది. అదే బోర్డు కింద 36 అంగుళాల టీవీ కూడా ఉంటుంది. ఏంటి తేడా? నువ్వు టీవీకి బానిసవా, ఆ పైన వాక్యానికి బానిసవా? సీరియల్ వచ్చినప్పుడు నీ కన్నులు జాగ్రత్తగా అటు ఇటు తిరగకుండా అనే వాక్యం అప్పుడు గుర్తు వస్తుంది. ఎందుకంటే పైకి చూస్తే దేవుడు చూస్తాడని కిందకి చూస్తాడు టీవీ. జాగ్రత్త, నువ్వేం చూసిన యాశాలైనా ఆయనకి తెలియట్లేదు అనుకున్నావా? ఈ లోకప్ కెమెరా అన్ని రికార్డ్ చేస్తే కను దృష్టి ఎక్కడికి పోతారు బ్రదరు? కీర్తనలు 23:4 23:4 త్వరగా. Psalm 23:4 ఇది కంటతా పెట్టి బోల్డ్ స్టీల్ చిప్పలు తెచ్చిన వాక్యం. అది గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. వెళ్ళిపెట్టేవాడు మాత్రం బాయ్ చెప్పం, జాగ్రత్త అంటాం. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఏంటి? ఆ మధ్య స్కూల్ బస్సు పట్టాల మీద ఆగిపోయి ట్రైన్ గుద్దేసింది కదా. ఆ రోజు ఆ చర్చిలో ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, మా చర్చిలో 5 పిల్లలు చచ్చిపోయారు బదరా అన్నాడు. ఈ వాక్యం చెప్పాను. ఈ వాక్యం ఎలా చెప్పమంటారు? చచ్చిపోయారు కదా అన్నాడు. అందుకే మిగిలిన చచ్చిపోరు చెప్పాను. గాఢాంధకారపు లోయలో సంచారం చేసిన ఏ అపాయమో నీవు చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను గాఢాంధకారపు లోయల్లో నుంచి కూడా బయటికి తీసుకొచ్చి నడిపించగలడు. నీకు ఆ ధైర్యం లేదే? ఆయన మార్గంలో నువ్వు ఉన్నావంటే నీకు నమ్మకం లేదే? ఖచ్చితంగా ఆడ అంధకారపు లోయకు తీసుకెళ్ళిపోయి నిన్ను బయటికి తీసుకొచ్చి నడిపించేస్తాడు. 48వ కీర్తన 14 Psalm 48:14 48:14 ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని ఎప్పటి వరకు? ఎవరు మరణం? నీవు చనిపోయేంత వరకు దేవుడు నిన్నేం చేయగలడు? నీకు ఆ ధైర్యం లేదే? నేను ఆయన మార్గంలోకి వెళ్తే ఆయన నాకు నడిపిస్తాడు అనే విషయం నీకు తెలిస్తే నువ్వు ఏ రోజు దేనికి అప్పగించబడవు. ఏ అంధకారపు లోయలో నువ్వు విడిచిపెట్టబడవు. ఏ పరిస్థితుల్లో నిన్ను సిగ్గుపరిచేలాగా చేయడు. సిగ్గుపడే పరిస్థితి సిగ్గుపడేలాగా చేస్తాడు. అందుకే రేపటి దినము ఆనాటి కీడు గురించి ఆలోచిస్తూ నువ్వు ఆలోచించుకున్నాడు. డు నాట్ వర్రీ అబౌట్ ఇట్. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా, అదే నీ టార్గెట్. నీ ప్రతి సమస్యకు పరిష్కారం క్రీస్తులో ఉందని నమ్మగలుగుతున్నావా లేదా? నా జీవితంలో అంతము వరకు, ఆఖరికి డెత్ వరకు కూడా ఆయన నడిపించగలడని నువ్వు నమ్మగలుగుతున్నావా లేదా? ఒకసారి నీ హృదయం తెరిచి నువ్వు దేవునితో చెప్పు, నన్ను ఆయన నడిపిస్తున్నాడా? నేను ఆయన అప్పుడప్పుడు రమ్మంటున్నానా? అప్పుడప్పుడు రా ఉండు అంటున్నానా? ఆయా సమయాల్లో మాత్రమే ఆయనతో ఉంటున్నానా? లేదు, నేను ఖచ్చితంగా దేవుడు నన్ను నడిపించగలడు, నేను నడిపించనిస్తాను అని నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావా? ఈరోజు నువ్వు 2 విన్నావు. 1, ఆయన సన్నిధిని నిఘాలో వెతుకుతావు. 2, దేవుడే మనల్ని నడిపించనీయడానికి లెట్ గాడ్ లీడ్స్ అస్, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవటం. ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి నేను కూడా దేవునిలో ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం.